చూసిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. చెప్పండి, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. చెప్పండి అన్నమాట. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఎందుకు చెప్తే మాట అంటే, ఇక మీద ఎందుకు సంభవింపదు అపాయం అంటే, ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. చెప్పండి మాట. ఎందుకు అపాయం రాదు ఇక మీదట అంటే, ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మన మధ్య ఉన్నాడు. చెప్పండి అన్నమాట. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మన మధ్య ఉన్నాడు. అందుకు అపాయం సంభవింపదు. ఎవరు మన మధ్య ఉన్నారు? సృష్టికర్తే మన మధ్య ఉన్నారు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకెందుకు అపాయం వస్తుంది? ఆయన మనం పట్టించుకుంటున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి? ఇప్పుడు పొద్దున్న వేసి క్యారేజీ వండుకోవాలి, క్యారేజీ పెట్టుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, బట్టలు ఐరన్ చేసుకోవాలి, బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, టై బెల్ట్ సిద్ధపరచుకోవాలి, షూ సిద్ధపరచుకోవాలి, స్కూల్ బ్యాగ్ సిద్ధపరచుకోవాలి. పిల్లడికి పొట్టడికి అన్న బెంగ ఆడి స్కూల్ ఎక్కకుంటుంది వస్తాడు. ఈ పనులను ఎవరు చేస్తారు చెప్పండి? అంతే. మన మధ్య ఆయన ఉన్నాడు, మనం బెంగెట్టుకోవాలి పని లేదు. అన్నాయని చేస్తాడు. మనం ఒకటి చెప్పాలి, ఏమనండి నువ్వు పెడితే తింటాను లేకపోతే ఉంటాను అంతే అన్నమాట. ఆ మాటలండి, నువ్వు పెడితే తింటాను లేకపోతే అలా ఉంటానయ్యా, నాకేం పోయింది. 10 బిడ్డలు ప్రార్థన చేస్తారు, గర్భఫలం లేదు వాళ్ళకి. ఏమన్నా నువ్వు ఇస్తే తీసుకుంటాను లేకపోతే అలా ఉంటాను, నాకేంటి, నీ కోసం ఇచ్చుకో. బాగుంది ప్రార్థన, అలాగే చేయండి అన్నాను. మళ్ళీ మధ్యలో బెంగెట్టుకోకూడదు. దేవుడు ఇస్తే పొందుకుంటాను ఉద్యోగం, దేవుడు ఇస్తే తీసుకుంటాను కారు, దేవుడు ఇస్తే ఇవ్వకపోతే అలాగైనా ఉంటాను. ఎందుకంటే నువ్వు ఎలా ఉండడానికి నన్ను ఇష్టపడుతున్నావో అలా ఉంటానయ్యా అన్న గుండె పరలోకాన్ని ఎప్పుడు దర్శిస్తుంది. ఎందుకంటే ఆ గుండె నిండా తృప్తి ఉంటుంది కదా మరి. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా ఆనందించే గుండె. ఇప్పుడు నాకు ఇది లేదు అది లేదనే పరిస్థితి రాదు. ఎందుకంటే నాకు మధ్య ఉన్నావు కదా నువ్వు. వేసలో